ఆయన ప్రణమిల్లే పాదాలు రాశాడు, అందుకే పిలిచాడు. ఇంకొక గొప్ప సంఘటన ఇక్కడ మీకు చెప్పాలి. ఇవాళ నాన్న గురించి అమ్మ గురించి కవిత్వం రాయనివాడు కవి కాదు, రైతు గురించి రాయనివాడు కవి కాదు అని అంటే ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాయుడు గారు నాన్నెందుకో వెనకబడ్డాడు అని కలికళ్ళ భరణి లాంటి గొప్ప మహానుభావుల చేత మరి కీర్తించబడినటువంటి ఆ నాన్నెందుకో వెనకబడ్డాడు నాయుడు గారు కూడా ఇవాళ ఆశీర్వదించడానికి వచ్చారు. చూడండి, సబ్జెక్ట్ ఒకటే, అంశం ఒకటే, కానీ పెద్దలు చెప్పినట్టుగా ఎవరి శైలిలో వారు ఆవిష్కరించడం. ఇక్కడ గొప్ప విషయాన్ని మనం ఏం చెప్పాలంటే, ఇవాళ సంఘటనాత్మక కవిత్వం జరుగుతుంది. ఒక అంశం జరగగానే వెంటనే మనం కవిత్వం రాస్తాం. అంతవరకు ఆ కవి యొక్క అతని ప్రతిభ అనేది అక్కడ మనకి గోచరం అవుతుంది. కానీ అంశం లేకుండా కవిత్వం రాయడం అనేది ఇంకా గొప్ప విషయం. ఇంకొకటి ఏంటంటే, తాను ఎంచుకున్నటువంటి వస్తువులోనే ఒక వస్తు వైచిత్రతో, వస్తు వైవిధ్యంతో గొప్ప కవితల్ని ఆవిష్కరించాడు. ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పారు. వాస్తవంగా పుస్తక సమీక్ష అన్నారు, కానీ మరి గౌరవనీయులైనటువంటి ముఖ్య అతిథి గారు, మేడం గారు అందరూ కూడా అద్భుతంగా పుస్తక సమీక్ష చేసేశారు. కానీ ఇందులో ప్రతి కవితను కూడా ఉదాహరించాల్సినటువంటి ఎందుకు ఇతను 11-12 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేశాడు, ఒక విధంగా సాహిత్యంలో కవిత్వంలో అరణ్యవాసం చేశాడు. అదిగో ఇప్పుడు బయటకు వచ్చాడు ప్రణమిల్లే పాదాలతో అని చెప్పి మనకు అనిపిస్తోంది. ప్రతి కవిత కూడా ఎంత ఆర్ద్రంగా, ఆర్తిగా, తనదైన ముద్రతో, తనదైన ప్రతీకలతో, తనదైన నేపథ్యంతో తాను అనుభవించింది, తాను కొలువరించింది, తను చూసింది కవిత్వీకరించడానికి ప్రయత్నించాడు. దానికి గొప్ప వాడాడు. అయితే చాలా వరకు మన పెద్దలు చెప్పినవి ఉన్నాయి. అపరాజితులు గాయపడటం అంటే శరీరానికి దెబ్బ తగిలి 4 నెత్తుటి చుక్కలు నేలరాడటం కాదు, ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాల్లా బతుకు తెరువుల వలసల్లో దిక్కుకొకరు విసిరేయడం కదా. వలస కార్మికుల గురించి చెప్తున్నాడు. గాయపడటం అంటే కవిత్వం రాయడంలో ఎత్తుగడ ఎలా ఉండాలి, కవిత్వాన్ని ఎలా నడిపించాలి, ఎలా ముగించాలి, ఆ చాకచక్యం తెలిసినటువంటి కవిగా గోచరించబడుతున్నాడు. ఇతడు 2వ కవితా సంపుట అనిపించినప్పటికీ, తను బుడిబుడి నడువులుగా ఒక యువకుడుగా అనిపించినప్పటికీ, అతని ప్రతి కవితలో కూడా తనదైన ఒక ముద్రని వేసే ప్రయత్నం చేస్తాడు. బతుకు మూటను భుజానికెత్తుకొని పొట్టకూటి కోసం బయలుదేరిన సంచార జీవులు వీళ్ళు. కరోనా లాంటి సందర్భంలో మనందరం చూసాం. నీటి చుక్క కోసం ఇసుక తిన్నెల వెంట సాగే ఎడారి జీవుల్లా పూట గడవడం కోసం గారడీని నమ్ముకున్న ఊరోరా తిరిగే దొమ్మరోళ్ళు వీళ్ళు. చూడండి, ఇవాళ పెద్దలు చెప్పినట్టుగా కదిలేది, కదిలించేది, పెనునిద్దర వదిలించేది, మునుముందుకు నడిపించేది, పరిపూర్ణపు బ్రతికిచ్చేది కావాలోయి నవకవనానికి అంటాడు శ్రీశ్రీ. అదేవిధంగా కష్టజీవికి ఇరువైపులా నిలిచేవాడే కదా కవి. ఇవాళ కవిత్వం మరి జగన్నాథ రథచక్రాల వాడి నేలను తాకిన సందర్భంలో ఒక దొమ్మరోళ్ల గురించి మరి చెప్పినటువంటి సందర్భం. బతుకు మూటను భుజానికెత్తుకొని పొట్టకూటి కోసం బయలుదేరిన సంచార జీవులు. అతను ఒక రాయలసీమ నుండి వచ్చాడు కాబట్టి ఈ యొక్క ప్రతీక వాడాడు. నీటి చుక్క కోసం ఇసుక తిన్నెల వెంట సాగే ఎడారి జీవుల్లా పూట గడవడం కోసం గారడీని నమ్ముకొని ఊరూరా తిరిగే దొమ్మరోళ్ళు. ఎదుటివాడి మెప్పు కోసం కొందరు చేసే నానా విన్యాసాల కన్నా గుప్పెడు మెతుకుల కోసం చౌరస్తాలో నిలబడి వారు చేసే సాహసాలే గొప్పవి కదా. మనం నిజంగా ఆఫీసుల్లో, బయట ప్రతి చోట విన్యాసాలు చేస్తూనే ఉంటాం.
అవసరం కొద్దీ, అవకాశం కొద్దీ మరి కృత్రిమంగా మనం ప్రవర్తిస్తూనే ఉంటాం. కానీ వాటన్నిటికన్నా వీరి విన్యాసాలు బ్రతుకు తెరువు కోసం, ఆకలి దప్పులు లేకుండా చేసే విశ్వామిత్రుడి విద్యలు ముద్ద కోసం పోరాడుతున్న వారికి తెలుసుంటే ఎంత బాగుండేది. జానెడు పొట్టను నింపుకోవడానికి పట్టుకోల్పోకుండా తీగ మీద నడుస్తున్న పసిపాపను చూస్తే ఎంతటి వారికైనా సరే ఆ పాప పాదాలకు ప్రణమిల్లాల్సిస్తుంది అని